దిస్ ఈస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణకు సంబంధించిన ఎంసెట్ సక్సెస్ఫుల్గా గడిచిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంసెట్ ఎగ్జామ్కి టిప్స్ అండ్ గైడెన్స్ ఆల్రెడీ ఆ వీడియోలో చాలామంది చూసుంటారు. మళ్ళొక్కసారి గుర్తు చేద్దాం ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. సో ఒకసారి తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ ఎలా రాశారు ఏంటి మీరు కొంత తెలుసుకుంటారు కాబట్టి ఆ అనుభవంతో కొన్ని మళ్ళీ ఒకసారి అయితే ఈ హింట్స్ అనండి, టిప్స్ అనండి, గైడెన్స్ అనేది ఖచ్చితంగా మీరైతే తెలుసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. మీ అందరికీ తెలుసు, ఇది అందరికీ తెలిసిన విషయం అయినా కానీ ప్రతి స్టూడెంట్ ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు వచ్చేప్పుడు కొన్ని క్వశ్చన్స్ అనేది వదిలేసి రావటం అయితే జరుగుతుంది, టైం సరిపోక. సో మొట్టమొదటి పాయింట్, ఒక్క క్వశ్చన్ కూడా మీరు వదలకుండా రావాలి అంటే లాస్ట్ 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ అసలు ఎగ్జామ్ రాయటం ఆపేసి ఎన్ని క్వశ్చన్స్ మిగిలిన్నాయో వాటికి ఏదో ఒక ఆప్షన్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళండి. ఇది మొట్టమొదటి పాయింట్. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ కనుక పాటించగలిగితే కనీసం ఒక్క మార్క్ అన్నా మీకు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెండోది, మీకు ఏ క్వశ్చన్ రాకపోయినా సరే స్పాట్ డెసిషన్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మొదటగా ఫస్ట్ క్వశ్చన్ చేశారు, రాలేదు, రానప్పుడు స్పాట్ డెసిషన్, ఆ క్వశ్చన్కి ఏదో ఒక ఆన్సర్ ఇమ్మీడియట్గా అప్పుడే పెట్టేయండి. దానివల్ల 2 ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, టైం కలిసి వస్తుంది. రెండోది, ఆర్డర్ మిస్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఏ స్టూడెంట్ అయినా లాస్ట్లో చూద్దాంలే అనే ఆలోచన కాకుండా ఒక క్వశ్చన్ని ఒక్కసారే చూడండి. అది ఏ సబ్జెక్ట్ క్వశ్చన్ అయినా సరే, అది రాకపోతే ఇమ్మీడియట్గా మీరు దానికి ఏదో ఒక ఆప్షన్, మీరు ఏదనుకుంటే ఆ ఆప్షన్ ఇమ్మీడియట్గా పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. ఇదొక రెండో అతి ముఖ్యమైనటువంటి విషయం. నెక్స్ట్, ఎప్పుడూ కూడా మీరు పేపర్ని ఎప్పుడూ కూడా కెమిస్ట్రీతో స్టార్ట్ చేసుకోండి. కెమిస్ట్రీ, ఫిజిక్స్, తర్వాత మ్యాథమెటిక్స్. కెమిస్ట్రీ 40 మినిట్స్ లేదా 45 మినిట్స్ క్లోజ్ చేయండి, అంతే. అంతకన్నా ఎక్కువ టైం ఇవ్వాల్సిన పని లేదు, ఇవ్వద్దు కూడా. ఫిజిక్స్ కూడా అంతే, 45 లేదా 50 మినిట్స్ టైంలో క్లోజ్ చేసేయండి పేపర్ని. ఒకవేళ అవ్వకపోతే ఏదో ఒక ఆప్షన్స్, మిగిలిన ఆప్షన్స్ అన్నిటికీ ఏదో ఒకటి పెట్టేసి దాన్ని లీవ్ చేసి 1.5 అవర్ మీరు మ్యాథమెటిక్స్ చేయగలిగితేనే ఖచ్చితంగా బెటర్ ర్యాంక్లో ఉంటారు. మనకు ఒక అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజ్ ఉండటం అనేది ఒక అదృష్టమనే చెప్పొచ్చు. కాబట్టి దాన్ని ఇంకా మీరు అడ్వాంటేజ్గా తీసుకోవాలంటే ఒక్క క్వశ్చన్ కూడా వదలకుండా ఉండాలి. మ్యాథమెటిక్స్కి 1.5 అవర్ టైం అనేది కేటాయించాలి. 1.5 అవర్లో మనకి 80 బిట్స్ చేయగలమా అంటే దాదాపుగా చేయలేకపోవచ్చు. 60-65 బిట్స్ చేసేసరికి చాలా ఎక్కువ చేసినట్టు. అందుకని లాస్ట్ 10 మినిట్స్ ఖచ్చితంగా మీరు అన్ని క్వశ్చన్స్ ఇక రాయటం ఆపేసి అన్ని క్వశ్చన్స్కి ఏదో ఒక ఆన్సర్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత పాయింట్ ఏంటంటే, మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినప్పుడు, వెళ్తూనో, అక్కడ కూర్చున్న తర్వాత అయినా సరే ఒక క్వశ్చన్కి ఒక ఆప్షనే పెట్టుకుంటూ ఉండండి. అంటే నా అర్థం ఏంటంటే, మీరు వదిలేసే క్వశ్చన్స్కి లేదా మీకు రాని క్వశ్చన్స్ అన్నిటికీ ఒకటే ఆప్షన్ పెట్టుకోండి. అన్ని ఏలు కానీ, అన్ని బిలో, అన్ని సిలో, డిలో, ఏదో మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి చాయిస్ కొద్దిగా ఎప్పుడూ కూడా దానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కాస్త స్కోర్ పెరగటానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీకు రాని క్వశ్చన్ అయినా, మీరు వదిలేసే క్వశ్చన్కైనా ఒకటే ఆన్సర్ అయితే పెట్టుకోండి. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకొని ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా ఎగ్జామినేషన్ హాల్లో ఒక్క క్వశ్చన్ కూడా వదలకుండా ఉండాలి అంటే లాస్ట్ 10 to 15 మినిట్స్ అసలు ఎగ్జామ్ రాయద్దు. మీరు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా, ఈజీ క్వశ్చన్ వదిలేసుకోండి, అన్నిటికీ ఒకటే ఆప్షన్ పెట్టుకుంటే వెళ్ళండి. ఇంకా టైం మిగిలితే అప్పుడు మీరు ఏదైనా అందులో ఈజీ క్వశ్చన్ ఉంటే అది ట్రై చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎగ్జామినేషన్ హాల్కి ఎర్లీగా వెళ్ళటం, 1 అవర్ 1.5 అవర్ బిఫోర్ వెళ్లాల్సిందే తప్పదు ఎటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే అక్కడ చాలా స్లోగా చెక్ చేయడం అయితే జరుగుతుంది. తెలంగాణలో స్టూడెంట్స్ చాలా ఫేస్ చేశారు ఆ ప్రాబ్లం. కాబట్టి మీరు ఎర్లీగా వెళ్ళండి ఎగ్జామినేషన్ సెంటర్కి. ఎగ్జామ్ లోపలికి కూడా ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి. తర్వాత కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఆర్డరే ఫాలో అవ్వండి. పేపర్ టఫ్గా ఉన్నా సైకలాజికల్గా ఫీల్ అవ్వకండి. పేపర్ ఒక క్వశ్చన్ టఫ్గా ఉందంటే మనకు రాకపోతే రాష్ట్రంలో ఇంకెవడికి రాదనుకునే యాటిట్యూడ్ తోటి మనం ముందుకు వెళ్ళిపోవాలి. అదే క్వశ్చన్ తేలుద్దాం, దాని సంగతి చూస్తాను ఎందుకు రాదో అని కనుక ఆలోచన వచ్చింది అంటే టైం కిల్ అయిపోతుంది. ఒకసారి టైం అనేది ముందుకు వెళుతూ ఉంటుంది కాబట్టి, ఎప్పుడు అది ఆగదు కాబట్టి మన కోసం టైం ఆగదు. సో మనం టైంని ఆపేలాగా ప్రయత్నం చేయలేం కాబట్టి ఆ క్వశ్చన్ అక్కడ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవటం అన్నది ఉత్తమమైనది ఇంకోటి ఉండదు. సో ఈ జాగ్రత్తలన్నీ పాటించండి. ఎంసెట్ ఎగ్జామ్లో, ఎగ్జామినేషన్ హాల్లో ఈ పాయింట్స్ కనుక మీరు పాటిస్తే కనీసం 1-2 మార్కులు పెరిగిన, ఖచ్చితంగా ఇలా చేయగలిగితే కనీసం 10 మార్క్స్ ప్లస్ పెరగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మీకు బాగా హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎంసెట్ రాసేటువంటి స్టూడెంట్స్ కూడా. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. కష్టపడి రాయండి.
ఎటువంటి చీట్ కోడ్స్ వాటిని నమ్ముకోకండి. వాటితో మనకు పెద్ద ఉపయోగమే ఉండదు. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత చాలా చెప్పుకోవచ్చు ఇలాంటివన్నీ. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.